హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఆలు బోండా తయారు చేసుకుందామండి. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి. అందులో ఒక 2-3 స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఈ ఆలు బొండాలు చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, ఇవి కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఒక అర స్పూను కారం, ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. చూసారు కదా, నేను ఒక 3 బంగాళాదుంపలను ఈ విధంగా ఉడికించుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దాన్ని ఈ వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకోవాలి. చూసారు కదా, ఈ ఉల్లిపాయ బంగాళదుంప అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 1/4 కప్పు శనగపిండి, ఒక 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాము, కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, పసుపు, తగినంత సాల్ట్ను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి ఒకసారి కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం బజ్జీల పిండిలా దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బజ్జీల పిండిలా కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప స్టఫింగ్ చల్లారిపోయింది కదా, వీటిని చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చూసారు కదా, ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండిలో ఈ ఉండలను ఒక్కొక్కటిగా వేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి.
చూసారు కదా, ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వంట సోడా తక్కువగా వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఆలు బొండాలను మనం తయారు చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాం. వీటిని టమాటా సాస్తో కానీ లేదా ఒట్టిగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వర్షాకాలంలో సాయంత్రం పూట ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు శనగపిండితో పకోడీయే కాకుండా ఈ విధంగా బజ్జీలను కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.